సో ఈ ఐయుఐ ప్రొసీజర్ అన్నది మనం ఎవరిలో చేస్తాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ దివ్య సాహిత్య నంబాల, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఐయుఐ ప్రొసీజర్ అన్నది మనం మెయిన్లీ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీలో చేస్తాం. అంటే ఎవరికైతే స్పర్మ్ కౌంట్ అనేది కొద్దిగా తక్కువ ఉందో, సే నార్మల్ కౌంట్ 16 మిలియన్ పర్ ఎంఎల్ కాబట్టి ఎవరికైనా 10 to 16 మిలియన్ పర్ ఎంఎల్ మధ్యలో ఉన్నాయి, అలాంటి వాళ్ళకి, లేకపోతే స్పర్మ్ మొటిలిటీ అంటే స్పర్మ్ యొక్క కదలిక కొంచెం తక్కువ ఉంది, లేకపోతే మార్ఫాలజీ నార్మల్ షేప్ ఉండాల్సిన స్పర్మ్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఐయుఐ అన్నది రికమెండ్ చేస్తాం. 2. మల్టిపుల్ ఓఐటిఐ ఫెయిల్యూర్స్ అంటే మీకు ఓవులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లైక్ పీసీఓడి కండిషన్స్లో వాళ్ళకి ఏంటంటే ఎగ్ రిలీజ్ అన్నది ప్రాబ్లం కాబట్టి వీళ్ళకి మనం ఎగ్ పెరిగి ఎగ్ ఓవులేట్ అయ్యేలా చేస్తాము అండ్ న్యాచురల్ ఇంటర్కోర్స్ ట్రై చేయమని చెప్తాం. సపోజ్ ఇలాగ మనం ఒక 6 to 8 సైకిల్స్ చేశాక కూడా యూఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఐయుఐ అన్నది రికమెండ్ చేస్తాం. 3. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఒక టెర్రరైజింగ్ కండిషన్. మీకు ఎగ్ అన్నది పెరిగి విడుదల జరుగుతుంది, మీకు ట్యూబ్స్ అన్నవి ఓపెన్గా ఉన్నాయి అండ్ మీ హస్బెండ్ స్పర్మ్ కౌంట్ మొటిలిటీ అంతా బాగానే ఉన్నా కూడా యూ స్టిల్ నాట్ బి ఏబుల్ టు కన్సీవ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఐయుఐ లాంటి ప్రొసీజర్ని రికమెండ్ చేస్తాం. 4. సెక్షువల్ డిస్ఫంక్షన్. భార్యాభర్త కలిసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎరెక్షన్, ఇజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో కూడా మనం ఐయుఐ అన్నది రికమెండ్ చేస్తాం. 5. సర్వైకల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. అంటే ఏంటి అంటే కొన్నిసార్లు సర్వైకల్ మ్యూకస్ అన్నది ఎక్కువైపోవడం వల్ల స్పర్మ్ లోపలికి వెళ్ళలేకపోతూ ఉంటుంది. ఈ స్పర్మ్స్ బ్లాక్ అయిపోవడం వల్ల మీకు కన్సెప్షన్ అన్నది జరగదు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఐయుఐ అన్నది రికమెండ్ చేస్తాము. మైల్డ్ ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ లాంటి కండిషన్ ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యే లోపే మీరు కన్సీవ్ అవ్వడానికి మనం ట్రై చేస్తాం కాబట్టి మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఆల్సో వి రికమెండ్ ఐయుఐ ప్రొసీజర్.